మనం ఏదన్నా పిండి వంటలు చేసినప్పుడు లాస్ట్‌కి కొంచెం పిండి మిగిలిపోతుంది గదా! అలా అని అన్ని పిండి వంటలకి కాదు. ఇలా గులాబ్ పూలు చేసినప్పుడు మాత్రం లాస్ట్‌లో పిండి మిగిలిపోతుంది. అట్లాంటప్పుడు ఇలా నేను పునుకుల కింద వేస్తున్నా. లేకపోతే దోస పెనంలో వేసి దోస కింద వేసుకొని తినేస్తాము. గులాబ్ పూలయితే చాలా మంచిగా వచ్చినాయండి. చాలా బాగున్నాయి. ఈ మిగిలిన పిండితో అయితే పునుకులైతే వేసేసాము. పునుకులు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలైతే. ఇంకా కావాలమ్మా అన్నాడు మా చిన్నోడైతే. ఇవే ఉన్నాయి నాన్న ఇంకా లేవు అంటే, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి అన్నాడు. సర్లే మళ్ళీ వేస్తాలే అని అన్నా. మొత్తం వాడికే ఇచ్చేసిన. చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే ఈరోజు నేను గులాబ్ పూలు చేసిన చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. చాలా బాగున్నాయి కూడా. చేస్తున్నప్పుడే మా పిల్లలు కొంచెం కొంచెం లాగించేశారు. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. గులాబ్ పూలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కానీ టైం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.